వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. గూగుల్ పే, ఫోన్ పే యూజర్స్ కి గుడ్ న్యూస్. ఇక నుంచి పిన్ లేకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేదా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఇక నుండి డబ్బులు పంపొచ్చు. ఏదైనా లావాదేవీని పూర్తి చేయవచ్చు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ చెల్లింపులకు ఇప్పటి వరకు పిన్ ఎంటర్ చేసి డబ్బులు పంపిస్తుంటే ఇక నుంచి పిన్ అవసరం లేకుండానే ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. వేలిముద్ర లేదా ఫేషియల్ రికగ్నిషన్లోనూ లావాదేవీని చేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొత్త విధానం తీసుకొచ్చింది. ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. కొత్త సదుపాయం ఎప్పటి నుండి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఇప్పటికైతే ప్రకటించలేదు. అయితే ఇవాల్టి నుండే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కొన్ని వార్తా సంస్థలు రాశాయి. ఆధార్ కార్డులో నమోదైన బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది. పిన్ నమోదు పద్ధతిలో ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పోలిస్తే కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్టం అవ్వడమే కాక లావాదేవీ సమయం 25% వరకు తగ్గుతుందని చెప్తున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఏదైనా కొనుగోలు చేసినప్పుడు పిన్ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు. డిజిటల్ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం గ్రామీణుల్లో కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యంత సురక్షితమైన ఆధార్ సమాచారం ఆధారంగా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం సమాచారం బయటకు రాకుండా కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఎన్పీసీఐ వీటన్నిటిని పూర్తి స్థాయిలో పరీక్షించాకే అమలుకు సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఒకే బ్యాంక్ ఖాతాను ఇద్దరు వ్యక్తులు యూపీఐ లావాదేవీలకు ఉపయోగించుకునే వీలును కల్పించనున్నారు. ఒకరు లావాదేవీని ప్రారంభించి పిన్ ఎంటర్ చేస్తే చెల్లింపును ఆమోదించేందుకు రెండో వ్యక్తికి నోటిఫికేషన్ వస్తుంది. లావాదేవీని పూర్తి చేసేందుకు ఇద్దరు తమ మొబైల్లో, ఫోన్లో పిన్ నమోదు చేయాలి. స్మార్ట్ గ్లాసులలో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి నోటితో ఆదేశాలు ఇవ్వడం ద్వారా కూడా యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని ఎన్పీసీఐ అందుబాటులోకి తెచ్చింది.